ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామంలో అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని అనుకుంటూ ఉన్నాం. అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపగల సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దామండి. ఈరోజు మరి దేవుని యొక్క వాక్య ధ్యానము మత్తయి సువార్త 15వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చదువుకుందాము. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడినది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. అంతటా శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని పడిరని నీకు తెలియనా అని ఆయన అడగగా, ఆయన పరలోకమందున నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడను, వారి జోలికి పోకడి. వారు గుడ్డివారయుండి గుడ్డివారికి త్రోవ చూపువారు. గుడ్డివాడు గుడ్డివారికి త్రోవ చూపిన యెడల వారిద్దరూ గుంటలో పడుదురు కదా అన్నాను. సో దేవుని యొక్క నామం బట్టి ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా నీ కృపను మాపై ఉంచండి. ప్రభువా వింటున్న బిడ్డలు కూడా గ్రహించి తెలుసుకొని ప్రభు జీవితాలను సరి చేసుకొని ప్రభు నీ రాజ్య వ్యాప్తిలో ప్రభ మరి ముందుకి వెళ్తూ ప్రభు అంతేకాకుండా నీ రాకడికి సిద్ధపడే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనం గమనించినప్పుడు ప్రభు మాట్లాడినటువంటి మాట, శిష్యులు అడిగిన దానికి ప్రభు చెప్పినటువంటి సమాధానం ఈ విధంగా ఉంది. వాళ్ళు ఎందుకు ఆ మాట మాట్లాడారు అంటే మనం మొదట వచ్చిన నుండి కూడా కొన్ని విషయాలు గమనించవచ్చు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొద్దకు శాస్త్రులు పరిచయాలు కూడా వచ్చి వాళ్ళు అంటున్నారు, నీ శిష్యుల మీద నేరారోపణ చేస్తున్నారు. నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేయుచున్నారే, వారెందు నిమిత్తం పెద్దల పారంపర్యాచారాన్ని అతిక్రమిస్తున్నారు అని అడిగారు. అందుకు ప్రభు ఏం చెప్తున్నారంటే, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల్ని సిగ్గునొందనివ్వడు. తను నమ్ముకున్న వారికి అవమానం రానివ్వడు. తను నమ్ముకున్న వారికి అన్యజనుల మధ్యన అన్యులలోనూ ఎన్నడూ కూడా ఆయన సిగ్గుపడనివ్వకుండా, ఇతరులకు లోకు కాకుండా ఆయన కాపాడుతూ ఉంటాడు. శాస్త్రులు పరిచయులు చెప్పినటువంటి ఆ మాటలో ప్రభు వెంటనే ఆ శిష్యులను పిలిచి గద్దించల. ఆ శిష్యులను పోని ఆ ముఖం మీద అనలేదు. ఏంటయ్యా మీరు ఈ పని చేశారంట, ఎంతకాలం చెప్పాలి, ఏంటి ఈ పని అని అనలేడు. అది మనుష్య స్వభావం కాదు కాబట్టి, దైవ స్వభావం కాబట్టి ఆయన ఆ మాట అనలేదు. శిష్యులు ఈయన నమ్మి ఉన్నారు, ఈయనతో ఉన్నారు కాబట్టి ఆ శిష్యుల మీద ఉన్నటువంటి ప్రేమ అంత గొప్పది ప్రభు అని యేసుక్రీస్తు వారికి. సరే, శాస్త్రులు పరిసయ్యులు వీళ్ళ మీద వచ్చి ఎప్పుడైతే నింద వేశారో ప్రభు అంటున్నాడు, వాళ్ళలో ఉన్నటువంటి లోపాన్ని ప్రభు ఎత్తి చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఏం చెప్పాడు, అక్కడ వారు మాట్లాడినటువంటి మాట పెద్దల పారంపర్యాచారమును అని మాట్లాడుతున్నారు. మనుషులు, పెద్దలంటే ఎవరు? మనుషుల యొక్క ఆచారాల ప్రకారంగా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళు దేవుని దగ్గరికి వచ్చి, దైవ కుమారుని యొద్దకు వచ్చి ఇది దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను, దేవుని యొక్క మాటను చెప్పలేదు. పెద్దల యొక్క పారంపర్యాచారము అని మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రభు దానికి సరి అయినటువంటి సమాధానం చాలా చక్కగా చెప్పారైనా. సరే, పెద్దల పారంపర్యాచారము చేతులు కడుక్కుని భోజనం చేయటం అయితే మరి మీరు కూడా ఎందుకు ఈ పారంపర్యాచారం నిమిత్తం దేవుని ఆజ్ఞలను మీరు అతిక్రమిస్తున్నారు అని చెప్పాడు.
ఈ పారంపర్యాచారం అంటున్నాడు, ఆచారాల గురించి మాట్లాడుతున్నారు కదా. ఈ ఆచార సాంప్రదాయాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి శిష్యులు చేతులు కడుక్కోలేదు అనేటువంటి ఒక చిన్న విషయంలో మీరు మాట్లాడుతున్నారు. మరి దేవుని యొక్క ఆజ్ఞలను మేరడంలో మీరెందుకు ఆ పారంపర్యాచారాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నారు, మీరెందుకు ఆ పని చేస్తున్నారు అని ఖచ్చితంగా ఆయన ఆ మాట అన్నారు అక్కడ. ఎప్పుడైతే మాట అన్నారో వాళ్ళకి ఏమి మాట్లాడాలో తెలియని పరిస్థితి అయిపోయింది. ఏది మీరుతున్నారు వాళ్ళు? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట 4వ వచనంలో మనం గమనించినట్లయితే, తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పగా మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను కదా. మీరైతే ఒకడు తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకేది ప్రయోజనమగనో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెప్పుచున్నారు. మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్థకం చేయుచున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఈ ఆచార సాంప్రదాయాలను బట్టి వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరుతున్నారు, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించట్లేదు, దేవుడు చెప్పిన విషయాలు చేయట్లేదు అనే విషయాలు ప్రభు వారు వారికి గట్టిగా బుద్ధి వచ్చేటట్టుగా వారికి చెప్పారు. ఇవన్నీ కూడా శిష్యులు కూడా జాగ్రత్తగా విన్నటువంటి పరిస్థితి. అంత గట్టిగా చెప్పాడు ప్రభు. మరి తల్లిదండ్రులని మీరు ఎందుకు ప్రేమించరు? తల్లిదండ్రులు ఎందుకు గణపరచరు? మీరు తల్లినైనను తండ్రినైనను కూడా ఇష్టానుసారంగా దూషిస్తూ ఉంటారు కదా. నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు కదా తల్లి తండ్రిని. మరి తల్లిని తండ్రిని ఆ విధంగా దూషించవచ్చా? దేవుని యొక్క వాక్యంలో మనకు తెలుసు కదా, తల్లినైనను తండ్రినైనను మరి దూషించే వారి పరిస్థితి ఏమవుతుంది అనే విషయాలు అక్కడ మనం చూస్తున్నాం కదా. మరి ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మీకు ఇలా దూషించడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది మీకు? అదెందుకు మీరు చిన్న విషయంలో మరి మీరెందుకు? చాలా సింపుల్ కదా, మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కదా. మరి ఆ తల్లిదండ్రుల్ని మీరు ఎందుకు గౌరవించలేకపోతున్నారు? ఎందుకు చూడలేకపోతున్నారు? ఎందుకు పోషించలేకపోతున్నారు? తల్లిదండ్రుల విషయంలో తల్లిదండ్రులకు పెట్టవలసిన విషయంలోనూ అమ్మా నాయన మీ నిమిత్తం నేను దేవునికి సమర్పించేసుకున్నాం, దేవునికి ఇచ్చేసుకున్నాంలే అంటే వీళ్ళిద్దరికి ఆకలి తీరిపోతుందా? వాళ్ళ అవసరాలు తీరిపోతున్నాయా ఆ మాట, ఒక్క మాట అంటంతో? కాబట్టి నోటి మాట కాదు, నీ చేతల ద్వారా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని మనం విని చేయాలి. పని చేసినప్పుడే దానికి తగినటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి ఆ శాస్త్రుల గురించి వాళ్ళు డైరెక్ట్గా ప్రభు దగ్గర చెప్తే వీళ్ళు శిష్యులు వచ్చి ప్రభు దగ్గర అడిగేస్తున్నారు డైరెక్ట్గా. 12వ వచనానికి వచ్చేటప్పటికి అంతటా ఆయన శిష్యులు వచ్చి పరిసయ్యులు ఆ మాట విని పడిరని మీకు తెలియనా అని ఆయన అడుగుగా ఆయన అంటున్నాడు, చూడండి వాళ్ళు వచ్చేసి అడుగుతున్నారు, మీరు అంతలాగా అడిగారు కదయ్యా, మరి మీరు ఇలాగా డైరెక్ట్గా ముక్కుసూటుగా మాట్లాడేస్తూ ఉంటే, ముక్కుసూటుగా చెప్పేస్తూ ఉంటే వాళ్ళు పడరా అని అడుగుతున్నారు వీళ్ళు. అంటే ఇంకా వీళ్ళలో ఏముందంటే మనుషులతో మానవ స్వభావం ఇంకా కలిగి ఉన్నారు ఈ శిష్యులు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అనేటువంటిది పెద్దలకు పిన్నలకు, ధనవంతులకు ధనహీనులకు, పేదవారికి ధనవంతులకు అందరికీ సమానమే కదా. కానీ ఆ దానిని పట్టుకొని వీళ్ళు అంటున్నారు వాళ్ళు పెద్ద జ్ఞానం కలిగిన వారు, గొప్ప జ్ఞానులు, కాబట్టి జ్ఞానులకు అభ్యంతరం కలుగుతుంది కదయ్యా మీరు ఎలా మాట్లాడేశారు అని చెప్పి అన్నారు. కానీ ఆ శాస్త్రులు ఎలాంటి వారు, పరిసయ్యులు ఎలాంటి వారు, పూర్తిగా వారి మీద అవగాహన ఉన్నటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు వారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రభువుకు తెలుసు. అందుకొరకే వాళ్ళ గురించి కరెక్ట్గా సమాధానం ఇచ్చారు ప్రభు. అక్కడ కరెక్ట్గా మాట్లాడారు వాళ్ళ గురించి, వాళ్ళ మాటకు సమాధానం ఎంత అద్భుతంగా ప్రభు మాట్లాడారు. తిరిగి మాట్లాడకుండా చేసినటువంటి గొప్ప మాటలు. అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళు వచ్చి అడగడంతో వీళ్ళు ఏమన్నారు తెలుసా? పరలోకమందున్న నా తండ్రి, ప్రభు చెప్తున్నారు ఇక్కడ, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్ళగింపబడును,
వారి జోలికి పోకండి, వారు గ్రుడ్డివారయ్యండి, గ్రుడ్డివారికి త్రోవ చూపువారు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఇక్కడ ప్రభు చెప్పాడో శిష్యులకి. వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ భవిష్యత్తులో ఎలా ఉంటారో తెలుసు, దేవుని రాకడికి ఎలా ఉంటారో తెలుసు ఆయనకి. వాళ్ళ జీవితాలు ఎందుకు ఆ విధంగా ఉన్నాయో ప్రభువుకు తెలుసు. అందుకే అక్కడ ప్రభు గట్టిగా చెప్పేటువంటి మాట ఏంటంటే, నా తండ్రి నాటని ప్రతి మొక్క కూడా పెళ్ళగింపబడును. మొక్క నాటాలి, సమస్తం కూడా ఆయన వల్ల కలిగింది కదా భూమి మీద. సమస్తము కూడా ఆయన వల్ల కలిగినప్పుడు ఆయన చిత్తం లేకుండా ఉండేది ఏది కూడా ఈ భూమి మీద నిలవబడదు. ఈ శాస్త్రులు పరిచయులు అనేటువంటి వారు మేము జ్ఞానులమని గొప్పవారమని మాకే అంతా తెలుసు అనుకుని వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు కదా. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడనమాట, వాళ్ళు నా దేవుని చిత్తములో వచ్చిన వారు కాదు, దేవుని పిలుపు వల్ల వచ్చిన వాళ్ళు కాదు, దేవుడు పిలిస్తే వచ్చిన వాళ్ళు కాదు, దేవుని వాక్యాన్ని విని అంగీకరించి వచ్చిన వారు కాదు. కాబట్టి ఎందుకు వాళ్ళతో మీకు పని, ఎందుకు వాళ్ళతో మీరు వాదించుకోవటం, అసలు లెక్క చేయటం ఎందుకు మనకి అని చెప్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి కొందరు ఉంటారు తర్కవాదాలు చేసేటువంటి వారు ఏదో పట్టుకొని ఏదో తర్కం చేస్తూ ఉంటారు. దాన్ని పట్టుకుని మనం వెళ్ళవలసినంత అవసరం లేదు, దాన్ని కౌంటర్గా మాట్లాడుకోవాల్సినంత అవసరం కూడా మనకు లేదు. మనం ఏదైతే పట్టుకున్నామో దాని ప్రకారంగా మనం వెళ్ళిపోతూ ఉంటే దేవుడు మనకు కావలసినటువంటి ఈవులు మనకి ఇవ్వడా, దేవుడు మనకి ఏదో ఇవ్వాలనుకుంటున్నాడో అది ఎవరైనా ఆపగలరా? ఆపలేరు కదా. ఆయన ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా ఇస్తారు. ఆయన మనకు నష్టం అనుకున్నది ఏది కూడా మనకి ఇవ్వరు. కాబట్టి ఆయన తండ్రి చిత్తం కానిది ఏదో అయితే ఉందో భూమి మీద దాన్ని ఆయన తీసివేస్తాడు అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి వీళ్ళ మాటలు మనం వినవలసిన అవసరం లేదు. వాళ్ళు చేయరు, దేవుడు చెప్పిన పని చేయరు, కానీ వాళ్ళ మాటలు మాత్రం చెప్తూ ఉంటారు. చెప్పింది చేయరు, దేవుడు చెప్పింది చేయరు, కానీ అందరికీ బోధిస్తూ ఉంటారు, అందరికి చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి వారు గుడ్డివాడు తోవ చూపినట్టుగా అని చెప్తున్నాడు అనమాట. గుడ్డివాడు తోవ చూపితే ఎంత భయంకరమండి అది. ఒక గుడ్డివాడు ఒక రోడ్డు దాటి వెళ్ళాలి అంటే, లేదా ఒక త్రావు నుండి వెళ్ళాలంటే ఇద్దరికీ కనిపించదు. కాబట్టి ఇద్దరు కూడా గోతులో పడతారు, గొంతులో పడతారు, కింద పడతారు, నాన్న ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి గుడ్డివాడికి త్రోవ చూపటం ఎలాంటిదో అలాగా ఈ శాస్త్రులు పరిచర్యలు అనుకుని దేవుని పిలుపు లేకుండా, దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యందు భయభక్తులు లేకుండా, దేవుని సన్నిధానములో ఎదగకుండా ఉండి ఏవేవో మాట్లాడేవారిని ప్రభు రకంగా పోలుస్తూ ఉన్నాడు. కాబట్టి సమస్య చేతులు కడుక్కోకుండా భోజనం చేసినందుకు కాదు, అసలు మనుషుల్ని అపవిత్రపరిచేవేంటి, ఈ ఆచార సాంప్రదాయాల ప్రకారంగా, ఆ సాంప్రదాయాల ప్రకారంగా మనిషి జీవిస్తేనే వాడు బ్రతుకుతాడా? ఏంటి ఆ సాంప్రదాయాలు? ఎందుకు వచ్చిన సాంప్రదాయాలు? సతీ సహగమనం ఒక సాంప్రదాయంగా ఉండేది. ఎంత భయంకరంగా ఉండేది అండి అది. వెట్టితనము అది ఎంత భయంకరమైనటువంటిది. బానిసత్వం, ఇవన్నీ కూడా ఏంటి? ఇవన్నీ కూడా పారంపర్యాచారంగా వచ్చినటువంటివే కదా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు వాటన్నింటిని కూడా తొలగించడానికి కదా వస్తా, నశించిన దానిని వెదకి రక్షించడానికి నేను వచ్చానని ఆయన చెప్తున్నారు కదా ప్రభువైన యేసుక్రీస్తు. చెప్పడమే కాదు, వచ్చి ఆయన అన్నీ కూడా సక్రమంగా చేశారు కదా, మనకు నేర్పించారు కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ దేవుడి యొక్క వాక్యాన్ని శ్రద్ధగా మనం గమనిస్తూ ఉన్నప్పుడు అసలు ఏంటి మనల్ని అపవిత్రపరిచేవేంటి అది చూడాలి. చేతులు కడుక్కొని అన్నం తిన్నంత మాత్రాన అది మనల్ని అపవిత్రపరచదు, కాళ్ళు కడుక్కోలేనంత మాత్రాన అపవిత్రపరచదు. కడుక్కోవాలా వద్దనేది ఆ వ్యక్తి యొక్క స్వభావం. ఏశావు ఏం చేశాడు పాపం? పరిగెత్తుకుని వచ్చాడు, చెమట్లో వచ్చేసాడు, పొలంలో నుంచి వచ్చాడు, పొలం పని చేసుకుంటూ వచ్చాడు, ఆకలి క్షుద్బాధ భయంకరంగా ఉంది. ఆయన ఏదో వండుకుంటున్నాడు తమ్ముడు,
ఏదో చేసుకుంటున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయి మరి అది నాకు ఇచ్చేయి, అది నాకు ఇచ్చి ఎంత ప్రమాదం జరిగిపోయింది. కాలు చేతులు కడుక్కొని కొన్ని ప్రశాంతంగా ఉండి అంత సమయం లేదు ఆయనకి. ఆకలి, అంత ఆకలి, భయంకరమైన పరిస్థితికి ఆయన కారణమయ్యాడు. అది వేరే పరిస్థితి, అది వేరే పరిస్థితి. జ్ఞానం లేని స్థితి, కేవలము తిండి కోసమే బ్రతుకు అనుకునే వారి యొక్క పరిస్థితి అది. తిండి కోసమే నేను ఉన్నాను అనుకునే వారి పరిస్థితి. కానీ ఆహారము, తిండి అనేటువంటిది మనిషి బ్రతకడానికి, కానీ మనిషి తిండి కోసమే బ్రతకటం అనేటువంటిది అది పద్ధతి కాదు, ప్రమాదం. మనిషి బ్రతకడానికే తినాలి, ఏదో కొంత, ఏదో నోట్లో వేసుకుని బతకాల. దాని కొరకు ఆలోచించే, అది కాకుండా తిండి కోసమే నా బ్రతుకు అన్నట్టుగా కనుక జీవిస్తూ ఉన్నట్లయితే ఏషావు లాంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతాం, భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతాం. ఇవన్నీ తెలిసిన వాళ్ళం కదా. సో కాబట్టి ఇక్కడ అది కాదు, మనిషిని అపవిత్రపరిచేది ఏంటి అనేది ప్రశ్నగా మనం ఆలోచన చేస్తే 19వ వచనంలో నుంచి చక్కటి విషయాలు ఆయన చెప్తూ ఉంటారు. ఏంటయ్యి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారాలు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వస్తాయి? హృదయములో నుండి వస్తాయి. ఇవన్నిటికీ కేంద్ర బిందువు ఏది? హృదయం. అందుకే ఇర్మియా గ్రంథంలో మనం గమనించినప్పుడు ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, హృదయం అన్నిటికంటే మరి ఘోరమైన వ్యాధి గలది అంటాడు కదా. అది మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది అని చెప్తూ ఉంటాడు. అయితే ఎవరు దాన్ని గ్రహిస్తారు? హృదయాన్ని గ్రహించేవాడు ఎవడు? ఒక దేవుడు మాత్రమే, మనం గ్రహించడం. అది ఘోరమైన వ్యాధి, భయంకరమైన వ్యాధితో ఉంది అది. ఆ వ్యాధి పోవాలి అంటే దాని పరమ డాక్టరు ఆయనే. పరమ డాక్టరే దాన్ని తగ్గించేవాడు. అది ఘోరమైన వ్యాధి గలది అంటున్నాడు అక్కడ. మోసంతో కూడినటువంటి వ్యాధి, శారీరకమైన వ్యాధి కాదు. శారీరకమైన వ్యాధికి శారీరకంగా డాక్టర్లు ఉన్నారు, శారీరకంగా ఔషధాలు ఉన్నాయి, శారీరకంగా మనకి ఎన్నో దొరుకుతూ ఉన్నాయి. వాటి వల్ల మనకు స్వస్థత వస్తుంది వాటి వల్ల. కానీ ఆత్మీయ రోగానికి ఎవరిస్తారండి మందు? హృదయం అనేటువంటి దానికి మరి రోగం వస్తే దానికి మందు ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఇప్పటి వరకు ఎవరూ లేరు. అది మోసకరమైనది అని మాట్లాడుతూ ఉన్నారు, ఘోరమైనటువంటి వ్యాధి గలది అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అది ఎవరికి అసాధ్యం అదంటే దేవునికి సాధ్యం. ఆ హృదయాన్ని చూడటం, ఆ హృదయాన్ని గమనించటం, హృదయంతో మరి ఆయన ఆ హృదయం మెరిగిన వాడు కాబట్టి ఆయన ఆ విషయాలు స్పష్టంగా చెప్పడానికి అక్కడ అవకాశం ఉంది. కాబట్టి దేవుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. మత్తయి సువార్త మనకు 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని చెప్తాడు. హృదయ శుద్ధి కావాలి. హృదయ శుద్ధి కానీ చేతుల శుద్ధి అని ఇక్కడ లేదు. హృదయం శుద్ధి చేసుకోవాలి. ఎలా నువ్వు హృదయం శుద్ధి చేసుకుంటావు అంటే ఇదిగో దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి భాగ్యం ద్వారా. ఇది ఎంత భాగ్యం! దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మనం తీసుకోవటం అనేది, పరిశుద్ధ గ్రంథాన్ని ధరించటం అనేది, పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం అనేది, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది గ్రహించడం అనేది ఎంత భాగ్యమో తెలుసు. ఎందుకో చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవడానికి సిగ్గుపడతారు, ముట్టుకోవడానికి సిగ్గుపడతారు. అది పట్టుకొని మందిరానికి రావడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటారు. బ్యాగుల్లో పెట్టుకొని, ఎక్కడో పెట్టుకొని, ఏదో మార్కెట్కి వెళ్ళినట్టు, సినిమాకి వెళ్ళినట్టు, లేదా ఎక్కడికో పోయినట్టు పోతూ ఉంటారు. బైబిల్ని ఎవరు కూడా పబ్లిక్గా చేత పట్టుకొని వచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఇంకేముందండి మరి? ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం పరిశుద్ధంగా ప్రేమించకపోతే, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవటానికి బాధ అయిపోతూ ఉంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మోయటానికి ఇది అయిపోతూ ఉంటే, మరి ఇంక దేనికి మనం పనికొచ్చేది? ఇలాంటి నీతులు చెప్పాక మన పెద్దల పారంపర్యానుసారంగా మనం ఉండాలి, అది పెట్టుకోవాలి, ఇది పెట్టుకోవాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, దాని కొరకు దీని కొరకు ఎందుకండి ఇవన్నీ కూడా?
కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినటువంటివి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా హృదయంలో ఉన్నాయని మాట్లాడతాడు ఆయన. ఇవన్నీ కూడా అపవిత్రపరిచేవి, మనుషుల్ని అపవిత్రపరిచేవి ఇవన్నీ కూడా. ఏంటి అవి? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు. ఎక్కడి నుండి వస్తున్నాయి? హృదయంలో నుండియే వచ్చును అంటాడు ఆయన. హృదయంలో నుండి వస్తుంటాయి ఇవన్నీ కూడా. కాబట్టి హృదయాన్ని భద్రపరచుకోవాలి, హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో మన మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో మన జీవితం ఎప్పుడు ప్రశస్తంగా కొనసాగుతూ ఉంటుంది, ముందుకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సన్నిధానంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది దేవుని వాక్యం. వాక్యము ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బోధలే మనకి. బాధలు తెచ్చుకోవద్దండి బోధలు విని. కొన్ని బోధలు వింటే బాధలు వస్తాయి, కొన్ని బోధలు వింటే బాగుపడతాం, కొన్ని బోధలు వింటే బోర్లా పడతాం. ఇన్ని రకాలుగా ఉంటాయి బోధలు. అందుకే యేసు ప్రభువుని ఒక్కరిని అన్నారు మంచి బోధకుడు అని. భూమి మీద ఎవరిని ఈయన మంచి బోధకుడు అన్నవాడు ఇప్పటి వరకు అనలేదండి. ఉండొచ్చు భక్తులు, మహాభక్తులు ఉండొచ్చు, భక్తులు ఉన్నారు, కానీ గొప్ప బోధకుడు అనేవారు ఎవరు కనపడలేదండి. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క దాసునిగా నేను ఒక మాట చెప్తాను. గొప్పవాళ్ళం కాదు మనం ఎవరు కూడా, దేవుని యొక్క వాక్యం బోధించట్లో గొప్పవారం కాము. ఒకరిని విమర్శించడానికి కూడా మనం సరిపోము, ఒకరిని తప్పు పట్టడానికి సరిపోము. మనదేదో మనం జాగ్రత్తగా మనం వెళ్ళి దేవుడు మనకు అప్పచెప్పిన పని మనం చూసుకుంటే అది చాలు, మనకి దేవుడిచ్చినటువంటి కృప. అలాగే ప్రతి దైవజనుడు, ప్రతి విశ్వాసి కూడా చూసుకుంటే అది చాలా గొప్ప విషయం. అంతేగాని ఇతరులను విమర్శించుకొని వాళ్ళు తప్పు చెప్తున్నారు, వీళ్ళు తప్పు చెప్తున్నారు, వాళ్ళది మంచిది కాదు, వీళ్ళ మంచిది కాదు, అయ్యో సిద్ధాంతాలు, ఇయ్యో సిద్ధాంతాలు, ఇవన్నీ మనం చాలా ఇదిగా చెప్పుకుంటాం. మనం గొప్పగా చెప్పుకుంటాం. నేను పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, ఆయన నాతో మాట్లాడిన విషయాలు ఉన్నదిగా చెప్తున్నాను చెప్పుకుంటాం మనం. కానీ ఎదుటివాడిని బాగా విమర్శిస్తూ ఉన్నప్పుడు మనలో ఉన్న లోపాలని మనం మర్చిపోలేకపోతున్నాం. అందుకే శాస్త్రుల గురించి చెప్పాడు, మీరు పారంపర్యాచారాల గురించి మనం మాట్లాడుతున్నారు, మరి దేవుడిచ్చిన ఆజ్ఞ నీ తల్లిదండ్రులను సన్మానించు అన్నప్పుడు నీ తల్లిదండ్రులను సన్మానించట్లేదు, నీ తల్లిదండ్రులు చూడట్లేదు, నీ తల్లిదండ్రులను ప్రేమించట్లేదు, నీ తల్లిదండ్రులు తీసుకుని ముసలి వయసులో ఎక్కడో పాడేస్తున్నావు. ఆస్తి ఐశ్వర్యం ఇవన్నీ కూడా నువ్వు పొందుకున్న తర్వాత వాళ్ళని ఎందుకు పనికిరాని విధంగా చేసే డస్ట్బిన్లో పాడేస్తున్నావు. మరి చాలా గొప్పగా చెప్తాం, మనం గొప్పగా మాట్లాడతాం. మరి ఇదేంటి అని ప్రభు అడుగుతుంటే అక్కడ సమాధానం లేదు. కాబట్టి ఇతరుల విషయంలో, ఇతరుల బోధల విషయంలో, బోధకుల విషయంలో దేవుడు ఉన్నాడని తీర్పు చెప్పేది. ఎవరు తప్పు బోధ చెప్తారో, ఎవరైతే బోధను వక్రీకరించి చెప్తారో, ఎవరైతే బ్రతకడం కొరకు, జీవించటం కొరకు, ధనం కొరకు, వీటి కొరకే ఈ యొక్క సువార్త ప్రకటన అనేటువంటి ముసుగులో ఉండి చేస్తారో వారికి ప్రతిఫలం ఉంది. అది మనకు అందరికీ తెలుసు కదా, ప్రతిఫలం ఉంది. ప్రతిఫలం లేకుండా ఉండే మానవుడు ఎవడైనా ఉన్నాడా? మరి ఎందుకు మరి అనవసరంగా ఒక సేవకునికి సేవకుడు అంటం వల్ల ఇదిగో బయట వాళ్ళకి బాగా లోపం అయిపోతుంది. వాళ్ళు ఇది బాగా కొట్టుకుంటున్నారా, బాగా తిట్టుకుంటున్నారా అన్న పరిస్థితులే ఉంటున్నాయి తప్ప మనది ఉన్నట్టుగా మనం దీన్ని ప్రజెంట్ చేయలేకపోతున్నాం. దీన్ని దేవుని యొక్క వాక్యాన్ని కరెక్ట్గా నీ ప్రజలకి అందించలేకపోతున్నావు, నీ సంఘంలో అందించలేకపోతున్నావు. నువ్వు ఇంత గొప్ప బోధకుడు అయితే ఎన్ని సంఘాలు కట్టాలి? నువ్వు అంత గొప్ప బోధకుడు అయితే ఎన్ని లక్షల మంది ప్రజల్ని మరి ఇప్పటికి ప్రపంచం మార్చేయాలి కదా మన బోధ వల్ల. మరి ఎందుకు మనం ఇతరులను అనుకోవడం? ఎన్నన్నా చెప్తావు, కానీ నీ పేరులో ఉన్న తోకను మట్టుకు కట్ చేసుకో. ఆ తోక అలా ఉండాలి. అదొక్కటి సార్లు మన యొక్క నిజస్వరూపం.
అది చాలదండి మనలో ఉన్న అహంకారం, అది చాలదా మనలో ఉన్నటువంటి ఇది. గురువులకే పంగనామాలు పెట్టేటువంటి మహానుభావులు ఉన్నటువంటి దినాలు కదా ఇవి. అందుకే శిష్యులు అమాయకత్వంగా అడిగారు ప్రభు దగ్గరికి వచ్చి. ప్రభువుని కమాండ్మెంట్తో అడగలేదు వాళ్ళు, అమాయకత్వంగా అడిగారు. అయ్యా మీరు అలా మాట్లాడారు కదా, మరి వాళ్ళు నొచ్చుకున్నారేమో కదా అని అక్కడ మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు అభ్యంతరపడతారు కదా, నొచ్చుకుంటారు కదంటే వాళ్ళ గురించి చెప్పాడు ఆయన. ఒక చక్కటి ఉపమానం ఇది. ఒక ఉపమానం చెప్పాడు. నా తండ్రి చిత్తము కానిది ఏదైతే ఉందో ప్రతి మొక్క కూడా తీసి అవతల పడేస్తాం అని చెప్పాడు ఆయన. పడేస్తారండి, పనికిరాని మొక్కలు ఎన్నో వస్తాయి. ఆ మొక్కలు తీసివేయడానికి తప్ప ఎందుకు పనికిరావు. అన్నీ మంచిగానే ఉంటాయి మొక్కలు, కానీ పనికిరాని మొక్కలు చాలా ఉంటాయి. కాబట్టి ఏదైతే నీ హృదయంలో ఇప్పుడు చెప్పబడినటువంటివి ఉన్నాయో, ఈ దురాలోచనలు ఇవన్నీ కూడా, వాటన్నింటిని కూడా ఎప్పుడైతే నువ్వు తొలగించుకుంటావో, ఎప్పుడైతే వాటిని నీలో నుండి తీసివేసుకుంటావో, ఎప్పుడైతే అవన్నీ కూడా లేకుండా ఉంటాయో, అప్పుడు నీవు పరిశుద్ధుడుగా ఉంటావు, పవిత్రుడుగా ఉంటావు. అంతవరకు కూడా అపవిత్రత, మన జీవితంలో అపవిత్రత ఉంటుంది. అపవిత్రత మనలో ఉన్నప్పుడు అభద్రత ఉంటుంది, భద్రత ఉండదు కదా జీవితానికి కూడా. కాబట్టి దేవునికి సన్నిధానంలో హృదయం చాలా మంచిగా ఉండాలి. హృదయం మంచిగా లేకపోతే ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అసూయ వస్తుంది, దురాలోచనలు వస్తాయి, ఇతరులను మోసం చేయాలనుకుంటాం, ధనాపేక్ష వస్తుంది. దానివల్ల అనేకమైన కీడులు మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నటువంటి మనం సహజంగా నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏమన్నా ఉన్నాయంటే, ఇదిగో హృదయం ఎందుకు మరి ఈ విధంగా తయారైంది, నిన్ను ఎందుకు అపవిత్రతలోకి మారుస్తుంది. కాబట్టి మనిషి జీవితంలో అపవిత్రత కలిగి ఉన్నది ఏది కూడా మనలో ఉండకూడదని ప్రభు ఉద్దేశం. కాబట్టి అపవిత్రత లేని జీవితం జీవించటమే దేవునికి ఇష్టం. కాబట్టి మరి పరిశుద్ధులుగా ఉండి, పరిశుద్ధమైన స్థలాల్లో ఉండి దేవుని యొక్క మహాకృపను పొందుకోవాలని మనం చూడాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలారా, మనం గమనించవలసినటువంటి విషయాలు అనేకమైనవి ఉంటాయి బైబిల్లో. ఇవన్నీ కూడా చక్కగా చిన్నగా మనం నేర్చుకుంటాం. ప్రభు బోధ, ఆయన చెప్పిన బోధ చెప్పినట్టుగా చెప్పుకుంటే ఎవరికి ఇబ్బంది ఉండదు కదా. ఎవరిని కూడా మనం నొప్పించకూడదు, ఎవరిని బాధ పెట్టకూడదు. కానీ నువ్వు కాపరమైతే సంఘాన్ని గద్దించు, సంఘాన్ని కాపాడుకో. సంఘంలో పొరపాట్లు జరుగుతుంటే వాడిని ఎత్తి చూపాలి, వాడిని సరి చేసుకోవాలి. నువ్వు ఎవాంజలిస్ట్ అయితే నువ్వు యొక్క దేవునికి వాక్యం స్పష్టంగా చెప్పుకొని వెళ్ళిపోవాలి. అంతేగాని ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వటం, ప్రతి కౌంటర్లు ఇవ్వటం, ఆయన గొప్పవాడు కాదు నేను గొప్పవాడిని అనుకోవటం, డిబేట్లు పెట్టుకోవటం, ఇవన్నీ క్రైస్తవ సమాజానికి సాతాను పెట్టేటువంటి ఒక సిక్కులు తప్ప వేరేవేమీ కాదు. కాబట్టి దయతో అలాంటివి కాకుండా మనము ఎంతటి వారమో మనం చూసుకొని, మన హృదయం ఎలాగుందో, బోధకులమైన మన హృదయం ఎట్లాగుందో చూసుకొని ఆ హృదయం ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మరి మనల్ని అందరినీ కూడా బలపరుస్తాడు. కాబట్టి హృదయంలో ఉన్నటువంటివి, హృదయం నుండి వచ్చేటువంటివి, మన నోట నుండి వచ్చేటువంటివి అవే మనల్ని అపవిత్రపరుస్తాయి. కానీ నోటి నుండి వెళ్ళేవి ఏమి కూడా, కడుపులోకి పోయేవి ఏవి కూడా మనల్ని అపవిత్రపరచవు. కాబట్టి మన తిండి విషయంలో అపవిత్రులం కాము అనే విషయాన్ని గ్రహించి మాట్లాడే విషయంలోనూ, ప్రవర్తించే విషయంలోనూ అపవిత్రులం అవుతున్నామనే విషయాన్ని మనం గమనించాలని నేను కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. ప్రభువా, నీ కృప, నీ సన్నిధి నాపై మాపై ఉంచండి, బిడ్డలపై ఉంచండి. ప్రభా, ఎవరో అయితే ప్రభు ఈ మాటలు వింటున్నారో వారందరూ కూడా గ్రహించి సత్యం తెలుసుకొని మార్గంలో వెళ్ళడానికి నీ కృప చూపమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, నువ్వు చాలా గొప్ప దేవుడవు, మహోన్నతుడువు, పరిశుద్ధుడువు, అద్వితీయుడువు. నాయన, నీ ఆత్మ సన్నిధానంలో ఎదిగే కృప మీరు మాకు ఇచ్చారు. వందనాలు. అనేక మంది బిడ్డలు ప్రభా నీ మాటలు విని, నీ వాక్యం విని ప్రభా నీ సన్నిధి గడిపేటువంటి భాగ్యాన్ని మనం ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, మనుష్యుడు గర్విష్ఠుడు,
మరి గర్వము అహంకారము గలవాడు ఎవరు కూడా నీ సన్నిధిలో ఉండలేరు కనుక ప్రభువా మరి నేనెవరం కూడా నాయన గర్విష్ఠులం కాకుండా అహంకారులం కాకుండా నీవు చెప్పినటువంటి మాటలు ప్రభువా శ్రద్ధగా విని గ్రహించి ప్రభువా మీరు మాకిచ్చిన జ్ఞానముతో కొద్దిమందికి వాటిని బోధించి ప్రభువా వారిని కూడా తండ్రి పవిత్రపరిచేటువంటి కృప మాకు ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా మీ సన్నిధి మాకు ఎప్పుడు కూడా ఉంచండి, మీ ప్రేమ మాపై ఉంచండి, మీ కృప మాపై ఉంచండి. మీ కృప మాకు కావాలి, మాకు చాలినంతగా మీరు మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి మహోన్నతమైన నామములో మేము అడిగి వేడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.